హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవుని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం టమాటా పచ్చడి చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టమాటాలో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేసుకున్నాం, ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఫ్రై అవ్వాలి బాగాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఫ్రై అయినాయి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అయితే ఇది ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. చల్లారాక చూడండి, చల్లారింది. మిక్సీలో అయితే వేసాను, సాల్ట్ వేసాను. నన్ను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ అయితే పట్టేసుకుందాం. తాలింపు అయితే వేసుకుందాం. తాలింపు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం దాంట్లోని పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే మిస్ అయినాయి, అందుకనేసి కరివేపాకు వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, మన పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.